హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికి ఒక న్యూ గెస్ట్ వచ్చారు. అదే దీని పేరు మంచిగా ఉండిద్దని కిట్టు అని పెట్టాం. చూసారా ఎలా ఎగురుతుందో. సో దీనికి ట్రైనింగ్ ఇవ్వాలి ఒక 1 month. సో ట్రై చేద్దాం. మీరు కూడా నన్ను డే ఫాలో అవ్వండి. మీ దగ్గర కూడా ఇలాంటి పప్పి ఒకటి ఉంటే రెగ్యులర్గా మీరు కూడా ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. సో దీని పేరు కిట్టు అనమాట. హే కిట్టు, ఇటు చూడు. మన ఆడియన్స్కి హాయ్ చెప్పు కిట్టు. సో క్యూట్ కదా, చాలా బాగుంది కిట్టు. చూడండి, అందరు చూస్తుంది. కిట్టు కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేద్దాం. కిట్టు మన దగ్గరికి వచ్చే ముందు దీనికి బైటింగ్ బాగా అలవాటు ఉంది. ఇంకా దీనికి ఏమీ డిసిప్లిన్ అసలు లేదు. ఫుల్ జోష్గా ఉంటుంది ఎప్పుడు. పొట్టి కూడా ఇంట్లోనే వెళ్తుంది. సో మనం డే బై డే దీన్ని పూర్తిగా ఒక ట్రైనీగా మార్చాలి. అంటే ఫుల్ ట్రైనింగ్గా కాకుండా అట్లీస్ట్ కొన్ని మినిమం పొట్టి బయటికి వెళ్ళడం, తన పేరు తను తెలవడం, పిలవంగానే రావడం, కూర్చోమంటే కూర్చోవడం, ఫుడ్ అప్పుడు ఎగబడకుండా ఉండడం, ఇలాంటివి మనం దీనికి ట్రైనింగ్ ఇద్దాం. సో చూడండి ఎలా ఉందో చెప్పండి. సారీ, ఇదిగో మన కిట్టు ప్రతిరోజు దేన్నో దాన్ని నాశనం చేస్తుంటాడు. అందుకనే దీనికి ఒక బోన్ కొనుక్కొచ్చాను. సో ఇది హెవీ బోన్. యాక్చువల్గా పప్పీస్కి పెట్టడం, కానీ యాక్టివ్గా ఉన్న పప్పీస్, బైటింగ్ బాగా అలవాటున్న పప్పీస్కి ఇలాంటివి పెట్టడం తప్పలేదు. కానీ దీంతో పాటు నార్మల్ పప్పీలు కూడా, నార్మల్ చిన్న కాల్షియం బోన్స్ ఉంటాయి, అవి పెట్టండి. ఎందుకంటే అవి ఈటబుల్, అవి తినేయచ్చు. కానీ ఇవి దీనివల్ల కాదు, ఈ కొరకలేవన్నమాట. పళ్ళు దొరద మాత్రం తగ్గిద్ది. కాస్త ఆడినంతసేపు పాడి పక్కన పడేయంగానే కొంచెం పెడిగ్రీ కానీ లేకపోతే కాల్షియం బోన్ కానీ వేస్తే అవి తినడానికి బాగుంటుంది. సో ఇవి పెద్ద డాగ్స్కి వేసే బోన్ అనమాట. సో కొంచెం తన పళ్ళు దురద బాగా హెవీగా ఉండడం వల్ల తీసుకొచ్చాను. సో మోస్ట్లీ మీరైతే దానికి అది కొరకలేవు. మీ ఇంట్లో పమేరియన్ ఇలాంటి వాటికి ఉంటే మాత్రం ఇవి అక్కర్లేదు. కాల్షియం అని ఉంటాయి, అవి ఒకసారి చూపిస్తా చూడండి. ఈ కాల్షియం మిల్క్ బోన్స్ ఇవి తినేయచ్చు ఈజీగా. ఇవి మొత్తం కొరికేసి మింగేస్తాయి కూడా ఇవి. సో చూడండి, కిట్టు కూడా అసలు ఆగట్లేదు. దీన్ని చూసిన దగ్గర నుంచి ఆల్రెడీ ఒక 2 వేసేసాడు. ఇప్పుడు 3వ దానికోసం రెడీగా ఉన్నాడు. కిట్టు వెయిట్ ఇస్తా నాకు. ఇంకొండ ఒక బోన్ తీసుకున్నాను, అది ఎలా ఉంటుందో చూడండి. ఇది చూడడానికి ఇలా ఉండిద్ది. హోల్స్ ఎందుకు పెడతారంటే ఇవి ఎక్కువ కాలం రావడానికి, ఎక్కువ కాలం రావడానికి హోల్స్ పెడతారు. ఇదిగోండి కిట్టు కూడా వేస్తున్నాను చూడండి. మొత్తం తినేసిద్ది కూడా. ఇవి 100 రూపీస్ ఉండిద్ది ప్యాకెట్. ఇంకా అలా కూర్చొని వాటితో ఆడుకుంటూ ఉంటాయి. సో దీన్ని బట్టి ఏంటంటే ఇవి కొంచెం వాటికి బెస్ట్ టైం పాస్, ప్లస్ వాటి షార్ప్ టీత్ని కొంచెం నార్మల్గా రౌండ్గా చేస్తాయి. సో అంత బైటింగ్ చేసినా కూడా మనకేమనిపించదు అనమాట. సో అవి కానీ ఇవి తినేయచ్చు పూర్తిగా. అవి నవిలి తినేస్తాయి. వీటిని మిల్క్ బోన్స్ అంటారు. ఫస్ట్ మీరు చిన్న పప్పీస్కి, పమేరియన్స్కి వీటికి కావాలంటే మిల్క్ బోన్సే పెట్టండి. సో వాటికి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది హెవీ బోన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంకోటి, ఇది హెవీ బోన్స్. దీనివల్ల ఏంటంటే ఓన్లీ అవి బాగా విపరీతంగా కొరుకుతున్నాయి, ఏదైనా చేస్తున్నా కొంచెం కంట్రోల్, దాని నోటికి పని చెప్పడానికి ఇది ఇస్తాము. అంతేగాని ఇది తినడానికి ఈటబుల్ కాదు ఈ పప్పీస్కి. సో కానీ అది ఏదో ఒకటి చక్కలు బొక్కలు అవి కొరుకుతూ ఉండడం కంటే ఇది బెటర్ కదా. సో అందుకని ఇవి పెట్టాను అనమాట. సో మీరు కూడా అలా వాడుకోవచ్చు. ఫుడ్ కింద మీరు కొంతకాలం చాలా బ్రాండ్స్ ఉన్నాయి, పెడిగ్రీ, రాయల్ కెనాల్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు కాస్ట్లీ ఫుడ్డే పెట్టాలని రూల్ లేదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది అంత ఎఫర్ట్ చేయలేరు. సో కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్లో 160 రూపీస్కి కూడా కొన్ని ఉన్నాయి. అలాంటివి పెట్టండి కొంతకాలం. తర్వాత ఇడ్లీ ఒకటి అలవాటు చేయండి. ఇడ్లీ తినొచ్చు, అట్టు దోశ అన్నీ తినొచ్చు. కానీ ఆయిల్ చాలా తక్కువ ఉండాలి, లేకపోతే మోషన్ టైమింగ్ అనేది మిస్ అవుతుంది. సో ప్రజెంట్ తిన్నాక మేల్కొని ఉంటే 5 అవర్స్లో బయటికి తీసుకెళ్ళండి పప్పీ వాష్రూమ్కి. లేదు అంటే మంచి నిద్ర, ఒక 1/2 అవర్ 1 అవర్ బాగా నిద్రపోతే నిద్ర లేవగానే తీసుకెళ్ళండి పొట్టికి. అలా దానికి స్లోగా పొట్టి అనేది అలవాటు చేయండి బయటికి వెళ్ళడం. ఓకేనా? ఇంట్లో మ్యాక్సిమం అవాయిడ్ చేసేటట్టు ట్రై చేయండి.
టై చేసి ఉంచితే అంటే కట్టేసి ఉంచితే ఏంటంటే తనకి పొట్టి వచ్చినప్పుడు ఆడవటం స్టార్ట్ చేస్తుంది. మీరు ఇంట్లో వదిలేస్తే మాత్రం ఎప్పటికీ అది నేర్చుకోలేదు, ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్కి వెళ్ళిపోతుంది. అదే కట్టేసి ఉంచితే మాత్రమే అది తనకి తెలిసిద్ది అనమాట. స్టమక్ పెయిన్ రాగానే అరిసిద్ది, అక్కడే ఉండిద్ది కాబట్టి. సో వెంటనే మనం బయటికి తీసుకెళ్ళచ్చు. అదే మీరు వదిలేసి ఉంచితే ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి ఎక్కడ ఖాళీగా ఉండి నీట్గా ఉంటే అక్కడ వాష్రూమ్కి వెళ్ళిపోయింది. సో అదొకసారి మెయిన్లీ గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కట్టేసి ఉంచడం అలవాటు చేయండి. పొట్టికి వెళ్ళొచ్చాక మీరు ఇంట్లో వదిలేసుకోవచ్చు. తినిన తర్వాత లేదా పడుకొని లేచాక మాత్రం ఖచ్చితంగా కట్టేసి ఉంచండి. సో అప్పుడు అది ఆటోమేటిక్గా అది అరిసిద్ది. పొట్టి రాగానే వెంటనే మనం దాన్ని బయటికి తీసుకెళ్ళి చాలా స్లోగా అలవాటు అవుతుంది. చూడండి, అందరు చూస్తుంది. కిట్టు కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేద్దాం. ఇంకొక 1 అవర్లో ట్రైనింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.